నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా వైఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈరోజు మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చినాం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఓ పక్కన కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అయినా, కేంద్రానికి సంబంధించిన సర్వే సంస్థలైనా, కేంద్రానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణలో ఎలా అధికారంలోకి రావాలి అనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగించాయి. కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే 70% పైగా కూడా ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నారనే సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చాయి. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడి నేతల సమన్వయ లోపమా, లేదా ఆ నేతలకు ప్రజలలో పూర్తి స్థాయిలో గుర్తింపు లేదా, ఎందుకు భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేస్తుంది? ఎప్పటికప్పుడు కూడా ఓటమిని తాను పూర్తి స్థాయిలో ఓడిపోతానంటూ నిర్ణయించుకుందా, లేకపోతే తెలంగాణలో ఇక అధికారంలోకి రాలేం, మ్యాచ్ ఫిక్సింగ్తో మా స్థానాలు మేము మాత్రమే గెలిస్తే సరిపోతుంది అనే కోణంలో ముందుకు సాగుతుందా అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇప్పటివరకు ఎవరైనా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని, ఎందుకంటే తెలంగాణలో జరిగే వాస్తవాలు యథార్థాలు మీ కంటికి కనిపించాలంటే మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక మీకు ఒక ప్రధానమైన అంశం చెప్పిన కదా, దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు వైరల్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే మోడీ క్లాస్, ఏపీ ఎంపీలు లీక్ అంటూ కూడా ఈ అంశం తెర మీదకి వస్తుంది. తెలంగాణ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగానే అరుచుకున్నాడు, గట్టిగానే వాళ్ళను మందలిచ్చాడు. అసలు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారా, లేకపోతే బొమ్మల్లా నిల్చున్నారా, ఏం చేస్తున్నారు, అధికారం ఎందుకు అక్కడ